సురవరం ప్రతాపర్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనకు రీసెంట్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే సురవరం ప్రతాపర్ రెడ్డికి సంబంధించిన తెలుగు విశ్వవిద్యాలయంలో డిఫరెంట్ కోర్సెస్‌కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీకు సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్‌తో పాటు హాల్ టికెట్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఇన్‌స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రెజెంట్ వచ్చేసి మనం సురవరం ప్రతాపర్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీకు ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్‌గా డిఫరెంట్ కోర్సెస్‌కి మీరు బీఎఫ్ఏకి అప్లై చేసినట్లయితే 23rd రోజు, ఎంపీఏకి అప్లై చేసినట్లయితే 23rd రోజు, ఎంపీఏ ఫ్లోకి సంబంధించి 23rd, ఎంఏ జర్నలిజంకి సంబంధించి 23rd ఇలా టైమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు సంబంధించి వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, యాక్టివిటీస్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అండ్ పరీక్ష సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, రెఫరెన్స్ నెంబర్లు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మన యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో రెఫరెన్స్ నెంబర్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి రెఫరెన్స్ నెంబర్ తీసుకోవాలి. చాలా లాంగ్ అయితే ఉంటుంది నెంబర్ అనేది. సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన రెఫరెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ మెసేజ్ ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కంప్లీట్గా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ డౌన్లో వచ్చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించి హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే ఎవరైతే సురవరం ప్రతాపర్ రెడ్డికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించి డిఫరెంట్ కోర్సెస్లో భాగంగా ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు. మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన డేటు, టైమింగ్స్ అయితే దీంట్లో మెన్షన్ చేస్తారు. ఆ థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అనేది కేర్ఫుల్గా రీడ్ చేయాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్. సో మీకు సంబంధించి సురవరం ప్రతాపర్ రెడ్డికి సంబంధించిన విశ్వవిద్యాలయంలో హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే రిలవెంట్ పర్సన్స్కి షేర్ చేయండి.